ఎవడి కొడుకు దారుణంగా చంపిండు? ఎవరి మీద అన్న అనుమానం ఉన్నదా? ఎవరి మీద అన్న ఉన్నదా? ఉన్నది సార్. రావయ్యా. ఏంది ముచ్చట? సత్యమని ఒకడు ఉన్నాడు సార్, రాత్రి నుంచి కనబడతలేడు. ఊకొండ్రి, మా సత్యం మసమంటోడు కాదు సారు. సత్యం అంటే ఊరంతా మెచ్చినోడు సారు. కైనా నీకు తెలియదు సత్యం మసమంటోడు. ఊకో. వీళ్ళేమో మంచోళ్ళు అంటారు, మరి ఆడేందుకు కనబడతలేడు? అవును సారు, నాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది. రాత్రి పొలాల్లో తిరిగేటప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఆడవడట్టు ఎవరో అనుకొని మరి వచ్చినా సారు. వీళ్ళనే చెప్పండి, ఆడటువంటి కాదు. ఈ రాజారామే కావాల్సుకుని చెప్తాడు. ఇగో చూడలేదు సార్, నామే పడతాంట్లు. ఏ ఆపలు మీళ్ళొల్లే. ఒకలేమో అనుమానం అంటారు, ఒకలేమో మంచోళ్ళు అంటారు. అసలు ఎవడి సత్యం? ఆయన కొడుకే సార్. ఏమయ్యా, సత్యం నీ కొడుకేనా? అవునయ్యా, ఏడాడు? నిన్న రాత్రి నుంచి ఆడు కూడా కనిపించలేదయ్యా. ఇంకెక్కడ ఎందుకుంటాడు? చంపిండు, పరారాయిండు. ఆడు మంచోడు సారు. ఈ రాజారామ ఏదో మనసులో పెట్టుకొని చెప్తాడు సార్. ఒకడేమో చేసిరా అంటుండు, ఇంకోడేమో చేయలేదు అంటుండు. ఆడు చూస్తేనేమో కనిపించలేడు, ఇక్కడేమో ఇది చచ్చింది. ఏం నాటకాలు చేస్తుర్రా? చల్, గంటల ఆడు ఎక్కడున్నా తీసుకురాలి. మేము ఇక్కడనే ఉంటాం, లేకపోతే ఊరు మొత్తాన్ని స్టేషన్లో వేస్తాం. కానిస్టేబుల్స్ సార్, వచ్చేదాకా ఇన్నే ఉంటా. ఇటు సత్తిగాడు వచ్చిండా? రాలేదు బిడ్డ, గపోరి చచ్చిపోయిందట. నువ్వేమో గీ పంట తిరుగుతున్నావు పిల్లగా. రే సత్తి, మీదేం చేస్తాను? రా కిందకి రా. అరే నీకే చెప్పేది, కింద దిగు. ఏమైందిరా? రే నీ రే కింద దిగు. రా కిందికి దిగు. సునీత చచ్చిపోయింది అన్నయ్య, నా చేతి చచ్చిపోయింది. ప్రకాష్ గాడు నా ముంగట చంపిపోతా ఉంటే నేను కాపాడకపోయినా అన్నయ్య. చేయలే అన్నయ్య. భయపడకురా, నేనేం చేయను. నిజాయితీగా ఆడేం జరిగిందో చెప్పు. ఏదైతే అది మనం చూసుకుందాం. రే సతీ, భయపడకురా. అన్నయ్య ఉన్నాడు రా. భయపడకు సత్తి, నేనున్నారా. నీకేం కాదురా సత్తి. అవన్నీ చెప్పక నాకు పా. సరే, మీ కాళ్ళు మొక్కుతారు. ఏ బాబా, అంకేం తెలియదు సార్. రేషన్ కార్డు చూసుకో. పెట్టండి సార్. సరే సరే.
దండం పెడతా ఇంగ్లీష్ పెట్టి సార్. సాక్ష్యాధారాలు బలంగా లేనందువలన దొరికిన సాక్ష్యంతో సత్యం అనే ముద్దాయిని రిమాండ్లో ఉంచవలసిందిగా కోరుతూ సంఘటనా స్థలం నుండి పారిపోయిన ప్రకాష్ అనే ముద్దాయిని పట్టుకోవలసిందిగా పోలీసులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆగు, నీ పేరు చెప్పు. సత్యం. పా. నువ్వు బయట ఏం బాగోతం చేసి వచ్చినావు ఏమో తెలియదు కానీ నేను చూస్తుంటే నేరగానిలే లేవు. ఇక్కడ నీ లెక్కన ఎవరు ఉండరు. జర భద్రంగా ఉండు. సచ్చింది చూడు. అబ్బా బావా, నీ పులి గట్టిది బావా. మరేమనుకున్నావు? జాతి పులి. జాతి గట్టిదైతే పులి గట్టిగానే ఉంటుంది. జాతి అంటే పెంపకం. జాతి మంచిగా ఉండి పెంపకం మంచిగా లేదనుకో, అగో పోతాడు చూడు. గా సత్తిగాని అయ్యలేక మేక సావాల్సిందే. ఎరుకైందా? బాగా సంజయినట్టుంది కదా. రాజు, నేను ఎడ్లకి నీళ్ళు పెట్టుకుని వస్తా, నువ్వు పోబిడ్డా ఇంటికి. నువ్వు పోయే బాపు, నేనే పెట్టుకత్తా. పా హై నడు దా. ఇంకా పొద్దుపోలేదు బిడ్డ. వచ్చేటప్పుడు ఊరు మధ్యలోకి వెళ్ళి రాకరా. ఊరు వెనకాల బజార్లోకి వెళ్ళి రారా. అట్లే బాపు, అత్తనే పా. ఒరేవా, ఇది ఎడుతుంది. మళ్ళీ ఎవరన్నా వచ్చి రాయింది. మళ్ళా మొదలు పెట్టినావా? నువ్వు ఎప్పుడొచ్చినా చిన్నవ్వొచ్చింది అని దాన్ని ముంగట పడితే కదరా బిడ్డ. ఇప్పుడే అడిగిపోయినావురా బిడ్డ. ఎప్పటికి ఏడ్చాడేనా? చల్, ఆడేమన్నా చచ్చినాడే. అత్తడు రేపో మాపో మన రాజుగాడికి అదే పని మీద ఉన్నాడే. చుట్టం వచ్చినా ఏడ్చుడే, ఎవరు వచ్చినా ఏడ్చుడేనా? 2 బుక్కలు తిని మంచిగా ఉండాలి. అయినా నువ్వు కూడా ఏందే బుజ్జవా? దాని పక్కన కూర్చొని కుసు అనుకుంటా లేవులే. దేవుడా,